ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సకల పునీతుల మహోత్సవము. మొదటి పట్టణము దర్శన గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనము నుండి 4వ వచనం వరకు మరియు 9వ వచనము నుండి 14వ వచనం వరకు. తూర్పు దిక్కున నుండి సజీవ దైవము యొక్క ముద్రతో మరి ఒక దేవదూత వచ్చుట చూచితిని. భూమిని సముద్రమును నాశనము చేయుటకు దేవునిచే శక్తి నొసగబడిన 4 దేవదూతలను అతడు బిగ్గరగా పిలిచెను. మా దేవుని సేవకులను నుదుటిపై ముద్ర వేయు వరకు భూమిని గాని సముద్రమును గాని చెట్లను గాని నాశనమును అనర్పకుడు అని ఆ దేవదూత వారితో పలికెను. తమ నొసళ్లపై దేవుని ముద్రను పొందిన వారి సంఖ్య నాకు ఎరిగింపబడెను. వారు ఇశ్రాయేలునందలి అన్ని గోత్రముల నుండి గ్రహింపబడిన 144,000 మంది మాత్రమే. తదనంతరము నేను అటు చూడగా అట ఒక గొప్ప జనసమూహము ఉండెను. ఆ జనసంఖ్య లెక్కకు మిక్కుటముగా ఉండెను. అందు అన్ని జాతుల వారు, అన్ని తెగల వారు, అన్ని వర్గముల వారు, అన్ని భాషల వారు కలిసి ఉండిరి. వారు సింహాసనమునకు గొర్రెపిల్లకు ఎదురుగా నిలిచిరి. వారు తెల్లని దుస్తులు వేసుకొని ఉండిరి. చేతుల యందు ఖర్జూరపు మట్టలను పట్టుకొని ఉండిరి. సింహాసనాసీనుడగు మా దేవుని వలనను ఈ గొర్రెపిల్ల వలన మాకు రక్షణ లభించుచున్నది అని వారు బిగ్గరగా పలికిరి. దేవదూతలను, పెద్దలను, 4 జీవులను ఆ సింహాసనము చుట్టూను నిలుచుండిరి. అంతటా వారు సింహాసనమునకు ఎదురుగా నేల వ్రాలి దేవుని పూజించిరి. ఆమేన్. మన దేవునకు సదా స్తుతి, వైభవము, జ్ఞానము, కృతజ్ఞత, గౌరవము, ప్రభావము, శక్తియు కలుగునుగాక. ఆమేన్ అని వారు పలుకుచుండిరి. ఈ తెల్లని దుస్తులు ధరించిన వారు ఎవరు? వారు ఎట నుండి వచ్చిరి అని పెద్దలలో ఒకడు నన్ను ప్రశ్నించెను. అయ్యా, నీకే తెలియను అని నేను అంటిని. భయంకర హింసను సురక్షితముగా అధిగమించిన వారే ఈ వ్యక్తులు. గొర్రెపిల్ల రక్తముతో తమ వస్త్రములను క్షాళనమొనర్చుకొని వానిని స్వచ్ఛముగా చేసుకొనిరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనము. 2వ పట్టణము పునీత యోహాను గారు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 1వ వచనము నుండి 3వ వచనం వరకు. తండ్రి మనలను ఎంతగా ప్రేమించెనో చూడుడు. ఆయన మిక్కుటమగు ప్రేమ వలననే మనము దేవుని బిడ్డలమని పిలువబడుచున్నాము. యథార్థముగా మనము అట్టివారమే. లోకము దేవుని ఎరుగలేదు, అందువలననే అది మనలను కూడా ఎరుగదు. ప్రియులారా, మనం ఇప్పుడు దేవుని బిడ్డలమే. కానీ ఇక ఏమి కానుంటిమో ఇంకను స్పష్టము కాలేదు. క్రీస్తు దర్శనము ఇచ్చినప్పుడు ఆయన యథార్థ రూపమును మనము చూతుము కనుక ఆయన వలె అగుదము అని మాత్రము మనకు తెలియను. క్రీస్తునందే తన నిరీక్షణను నిలుపుకొనిన ప్రతి వ్యక్తియు క్రీస్తు పవిత్రుడైనట్లే తనను పవిత్రునిగా చేసుకొనును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మత్తయి గారు వ్రాసిన సువిశేషము 5వ అధ్యాయము 1వ వచనము నుండి 12వ వచనము వరకు. యేసు ఆ జనసమూహములను చూచి పర్వతమునెక్కి కూర్చుండెను. శిష్యులు ఆయన చుట్టూ చేరిరి. ఆయన ఈ రీతిగా ఉపదేశింపనారంభించెను. దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యము వారిది. శోకార్తులు ధన్యులు, వారు ఓదార్పబడుదురు. వినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసులగుదురు. నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు సంతృప్తి పరపబడుదురు. దయామయులు ధన్యులు, వారు దయను పొందుదురు. హృదయశుద్ధి గలవారు ధన్యులు,
వారు దేవుణ్ణి దర్శింతురు. శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. ధర్మార్థము హింసితులు ధన్యులు, దైవరాజ్యము వారిది. నా నిమిత్తము ప్రజలు మిమ్ము అవమానించినప్పుడు, హింసించినప్పుడు, నిందారోపణ గావించినప్పుడు మీరు ధన్యులు. మీకు ముందు వెలసిన ప్రవక్తలను సైతము ప్రజలట్లే హింసించిరి. పరలోకములో మీకు గొప్ప బహుమానము గలదు. కావున మీరు ఆనందపడుడు, మహానందపడుడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.